ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు 2 నుంచి 8 చోట్ల గెలిచే అవకాశం ఉందంటూ సర్వే చెప్తోంది. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతుంది. బీహార్లో ఎన్డీఏకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టబోతున్నారంటూ పీపుల్స్ సర్వే సంస్థ చెప్తుంది. శివ ఈసారి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎన్డీఏకే మళ్ళీ జనాలు అందలమెక్కించబోతున్నారంటూ సర్వే చెప్తోంది. ఏం జరుగుతోంది, పోలింగ్ శాతం ఎంత జరిగింది, ఎలాంటి అంచనాలు ఉన్నాయి? శివ రైట్, మొత్తం మీద సర్వే సంస్థ చాణక్య మరొక అప్డేట్ అందింది. చాణక్య సర్వే సంస్థ రిలీజ్ చేసిన అంచనాలు చూద్దాం. ఎన్డీఏ కూటమికి 140 నుంచి 147, చాణక్య కూడా ఎన్డీఏకే పట్టం కడుతోంది. కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ మహాగఠబంధన్ 92, 86 నుంచి 92 వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు 2 నుంచి 4 మాత్రమే. చాణక్య ఇతరులను కాస్త తగ్గి చూపిస్తుంది. చాణక్య చెప్తున్న ప్రకారం బీజేపీ జేడీయూ 140 నుంచి 147 మెజార్టీ ఫిగర్ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ మహాగఠబంధన్ 92 వరకు, 86 నుంచి 92 వరకు అని చెప్తోంది. ఇతరులు 2 నుంచి 4 మాత్రమే గెలుచుకునే అవకాశాన్ని చాణక్య సర్వే సంస్థ చెప్తోంది. పీపుల్స్ పల్స్ సంస్థ, చాణక్య సర్వే సంస్థ 2 కూడా ఎన్డీఏకే మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. చాలా క్లియర్గా చెప్తున్నాయి. జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా ఎన్డీఏని గెలవబోతున్నట్టుగా, మెజార్టీ స్థానాలు ఎన్డీఏ గెలవబోతున్నట్టుగా క్లియర్గా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సర్వే సంస్థ చాణక్య సర్వే సంస్థ చెప్తున్న లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. స్క్రీన్ పై చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. 140 నుంచి 147 స్థానాలు చాణక్య సర్వే సంస్థ ఎన్డీఏ గెలుచుకోబోతుందని చెప్తోంది. బీజేపీ ప్లస్ ఆర్జేడీ కలిపి దాదాపు 147 అంటే అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా చెప్తోంది. ఇక ఆర్జేడీ కాంగ్రెస్ మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం కాబోతోంది. 86 నుంచి 92 సీట్లు గెలుచుకోబోతోంది. ఇతరులు 4 సీట్ల వరకు మాత్రమే గెలుచుకోబోతున్నారు. ఆ 4 ఎంఐఎం కావచ్చు, లేదా జనసురాజ్ కావచ్చు, ప్రశాంత్ కిషోర్ ఆర్ కొయ్బీ ఎంఐఎం ఎవరైనా కావచ్చు. ఈ 4 ఉంటారని చెప్పి చాణక్య చెప్తోంది. మొత్తం మీద ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఈసారి ఫెయిల్ అవుతుందంటూ మళ్ళీ చాణక్య సర్వే సంస్థ చెప్తుంది. పీపుల్స్ పల్స్ కూడా అదే చెప్తోంది. ఎన్డీఏకే మెజార్టీ పట్టం కట్టబోతున్నారు జనాలని చెప్తోంది. చాణక్య కూడా అదే చెప్తోంది. బీహార్ పోలింగ్ పూర్తయింది. బీహార్ పోలింగ్ సంబంధించిన ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి అంచనాలు, ఫలితాలంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. ఈసారి కూడా బీహార్ దంగల్లో ఎన్డీఏకే విజయం వరించబోతోంది. ఎన్డీఏ కూటమే ఈసారి మళ్ళీ గెలవబోతుందంటూ సర్వే సంస్థలు చెప్తున్నాయి. జాతీయ సర్వే సంస్థలైన పీపుల్స్ పల్స్, చాణక్య ఈ 2 కూడా ఎన్డీఏకే అధికార పక్షానికి మళ్ళీ పట్టం కట్టబోతున్నాయి. ఒకసారి మళ్ళీ మీకు పీపుల్స్ పల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. పీపుల్స్ పల్స్ ఏం చెప్తోంది? చాణక్య కూడా ఎన్డీఏకే పట్టం కట్టినట్టుగా 147 అని చెప్తుంది. మెజార్టీ స్థానాలు చాలా దూరంగా ఉంది. కాంగ్రెస్ ఆర్జేడీకి మహాగఠబంధన్కు, అలాగే ఇక్కడ అధికార ఎన్డీఏకి చాలా గ్యాప్ కనిపిస్తుంది. చాలా అంటే దాదాపుగా 50 సీట్ల వరకు కూడా 50 సీట్లకు పైగానే గ్యాప్ కనిపిస్తుందంటే మెజార్టీ స్థానాలు ఈసారి ఎన్డీఏ ఎలాంటి అన్కండిషనల్గా గెలిచే అవకాశం కనబడుతుంది. బీహార్లో ఎన్డీఏ వైపే పీపుల్స్ పల్స్ సర్వే మొగ్గు చూపుతుంది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా అది చెప్తుంది. 130 నుంచి 159, ఇక ఏకంగా పీపుల్స్ పల్స్ 160 వరకు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తోంది. 159 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 159 గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. బీహార్లో ఈసారి ఎలాంటి గందరగోళం లేకుండా ఎన్డీఏ పక్షం క్లియర్గా మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందంటూ పీపుల్స్ పల్స్ చెప్తుంది. అలాగే చాణక్య చెప్తుంది. పీపుల్స్ పల్స్ చెప్తుంది 159 వరకు బీజేపీ జేడీయూ కలిపి గెలవబోతోంది. మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఎన్డీఏ సంబంధించినటువంటి పక్షం గెలవబోతుందంటూ పీపుల్స్ పల్స్ చెప్తుంది. ఇక చాణక్య కూడా 140 నుంచి 147 అంటే చాలా క్లియర్ మ్యాండేట్ వస్తుంది. ఇక్కడ వీళ్ళ అంచనాల ప్రకారం 147 స్థానాలు గెలవబోతున్నట్టుగా చాణక్య సర్వే సంస్థ చెప్తుంది. ఇక ఆర్జేడీ ప్రతిపక్ష కూటమి మహాగఠబంధన్, ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ ఈ 2 కూడా ఇంకో సర్వే సంస్థ చెప్తుంది. బీకాన్ సర్వే సంస్థ రిజల్ట్ చూస్తున్నాం. బీకాన్ సర్వే సంస్థ అంచనాలు చూస్తున్నాం. బీజేపీ జేడీయూ వీళ్ళు కూడా ఎన్డీఏకే పట్టం కడుతున్నారు. వీళ్ళ